మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఇట్స్ మీడియా మధు గారు. అన్న మార్చిలో పక్కా 20 తర్వాత 500 పక్కా. దానికి రాఘవేంద్ర రిప్లై ఇచ్చారు. అప్పుడు నీ తోట శాంపుల్ వస్తుందనుకుంటా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వెన్నపూ సాగర్ రామకృష్ణ 20 తర్వాత రేటు ఉంటుంది అని చెప్పడం వల్ల రైతులు కాయలు కోయలేదు. స్టాక్ ఫుల్గా ఉంది. మాది పులివెందుల. ఒక్క తోటలో అంటే 1 ఎకరాలు 1000 బాక్సులు అవుతున్నాయి. అందుకే రామకృష్ణ గారు దయచేసి రేట్స్ గురించి చెప్పొద్దండి ప్లీజ్. అందరూ దైవాధీనం. రేట్స్ దైవాధీనం, ఎవ్వరూ చెప్పలేరు. నా పేరు జయచంద్రారెడ్డి, పులివెందల. రేట్లు పెరుగుతాయని తోటలో టమాటాలు వదిలేశారంటే అలా వదలకూడదన్న. కళాకాయలు వచ్చిన వెంటనే పెరిగేయాలి టమాటాలు. టమోటా ప్లాంటేషన్ స్పీడ్ పెంచినారు పీవీపీపీ గారు వీకోట నుంచి. దేవుడా రైతుల్ని కరుణించు తాజ్ 7861 గారు. ఇక ఆది గారు ఎందుకు ఇంత డౌన్ అయ్యింది, దీనికి రిప్లై కామెంట్ వచ్చింది. ఆది గారు, ఆల్ ఇండియా కాయలు స్టార్ట్ అయినాయి, ఇంకెలా రేట్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ భయం వేస్తుంది. ప్లాంటేషన్ హెవీగానే స్టార్ట్ చేశారు. 2 ఇయర్స్ చాలా లాస్ అయ్యాము. ఈ ఇయర్ కూడా మొత్తం మీద దేశవ్యాప్తంగా టమోటాలు ఉన్నాయి. ఇక ఎక్కడ ధరలు పెరగడానికి అవకాశం ఉంది. గత 2 సంవత్సరాలుగా చాలా లాస్ అయ్యాము, ఈ సంవత్సరం కూడా అని చెప్పి ఆయన విషాద శిఖరాన్ని పెట్టారు నాగరాజు గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రమాదేవి గారు, హాయ్ అన్న, మీ ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నా. మీ ఛానల్ పెద్ద పెద్ద రైతులకు ఉపయోగపడుతుంది. అంచనా వేయగలరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి టమోటా నాటుకోగలుగుతున్నారు. చిన్న సన్నకారు రైతులకు అర్థమయ్యే లోపల కుటుంబం అంతా బాధలు, ఊరు నిండా అప్పులు, దిక్కుతేచని స్థితిలో ఉన్నారు చిన్న సన్నకారు రైతులు. రైతులారా కొంచెం ఆలోచించి అడుగులు వేయండి. లాస్ట్ ఇయర్ అంచనాలు వేయకండి. 4 ఇయర్స్ ఒకసారి టమోటా రేట్స్ రౌండప్ చేస్తుంది. కొంచెం అప్డేట్ కావాలి. రైతులారా, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి. తప్పుగా ఏం మాట్లాడేది వీరు రమాదేవి గారు, కానీ నా ఛానల్ పెద్ద రైతులకు మాత్రం ఉపయోగపడుతున్నారు. అలా ఏం లేదమ్మా. ఇక మారుతి కృష్ణ 76 గారు, సయ్యద్ బాషా గారు, రామకృష్ణకు వ్యతిరేక కామెంట్ పెడితే మీరు ఆ కామెంట్ను చదవరు. మీరు రామకృష్ణతో టైఅప్ అయ్యారు లేదా? అలా అంటే ఏం లేదన్నా. అసలు రామకృష్ణ ఎక్కడ కూడిరేక ఉమ్మడి అనంతపురం జిల్లాని మాత్రం తెలుసు. ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు. ఏమైనా అసభ్య అశ్లీల పదాలు, పరుష పదజాలాలు ఉంటే తప్ప నేను ఏ కామెంట్లు కూడా చదవకుండా ఉండనన్నా. మీరు పొరపడుతున్నారు. ఆ కామెంట్లో నేనేం రాశానని మీరు చదవలేదు. టమోటా ధరలు 10 రోజులకు 10 రోజులకు అంచనా వేయడం కాదు, 2 నెలల ముందుగానే అంచనా వేసి చెబితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పాను. అలా 2 నెలలు ముందుగా చెబితే ఆ సమయంలో టమోటా నారు నాటుకున్న ప్రతి రైతు మీ దగ్గరకు వచ్చి రామకృష్ణకు 30 నుంచి 40% లాభంలో షేరింగ్ ఇస్తారని నేను కామెంట్లో రాశాను. కానీ మీరు మా కామెంట్ చదవరు. షేరింగ్ కాదన్నా, 2 నెలల ముందుగానే ధరలు ఎలా ఉంటాయో చెప్పగలిగితే రామకృష్ణకి అది ఎవరికైనా సరే గుడి కట్టి ఆరాధించవచ్చు. అది ఎవరు చెప్పలేరన్నా. ఏదో 10, 15, 20 రోజుల్లో అటు ఇటుగా చెప్పగలరు. కానీ 2 నెలల ముందుగానే మనం ఇప్పుడు ప్లాంటేషన్ చేసినప్పుడు ధరలు ఉంటాయో చెప్పగలిగితే ఏముందన్నా. మానవుడే మహనీయుడు, అతనే భవిష్యత్ బ్రహ్మ, అపర కాలజ్ఞాన తత్వవేత్త. ఆదాయంలో మనం ఆ షేరింగ్ ఇవ్వడం కాదు, గుడి కట్టి ఆరాధించవచ్చు. అది ఎవరు చెప్పలేరు బ్రో. రెండవది వచ్చి, నేను ఏ కామెంట్లో కూడా పక్కన పెట్టను, చదవకుండా ఉండను, అసభ్య అశ్లీల పరుష పదజాలాలు ఉంటే తప్ప. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అశోక్ యాదవ్ గారు, క్రాప్స్ స్టేజ్ చెప్పన్నా, హెవీగా స్టేస్ ఉన్నాయి. క్రాప్ స్టేజ్ చెప్పమంటున్నారు ఆయన. 1 నుంచి 30 రోజుల్లోటివి, 30 నుంచి 40 రోజులు, 50 నుంచి 70 రోజులు క్రాపులు ఏ స్టేజ్లో ఉన్నాయని అది మీరు చెప్పాలి అన్నదాతలు. నాకు ఎలా తెలుస్తుందన్నా? క్షేత్రస్థాయికి వచ్చి మొత్తం జిల్లాలన్నీ పర్యటన చేయలేం కదా. కాకపోతే రామాదేవి గారు మీకు రిప్లై ఇచ్చారు, మీకు అది ఉపయుక్తంగా ఉండవచ్చు. 50 డేస్ అంటే 16 డేస్వి చాలా టమోటా క్రాప్స్ ఉన్నాయి. మొత్తం మీద మీకు ఒక సమాధానం వచ్చింది. రవికుమార్ గారు, ఓన్లీ జూలై ఈజ్ జూలై.
గతంలో వెంకటగిరి సుప్రసాద్ గారు కామెంట్ పెట్టేవారు. జూలై ఈజ్ లయన్, జూలై ఈజ్ కింగ్, జూలై ఈజ్ టైగర్ అని చెప్పి. చాలా రోజుల తర్వాత జూలై మాసం యొక్క ప్రస్తావన వచ్చింది. మే అండ్ జూన్ రేట్స్ అని రామాదేవి రిప్లై ఇచ్చారు. దానికి ఇంకో H1 or Y హౌ ఈ చివరి కామెంట్ అర్థం కాలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా మాది రామసముద్రం, మా ఊరిలో ఫిబ్రవరి 15 వరకు దాదాపు 1300 ఏకర్ ప్లాంటేషన్ అయ్యింది. 13,000 ఎకరాలు ఫిబ్రవరి 5 వరకు. కానీ నాగరాజు కోలా గారి సందేశంతో మణికంఠ గారు విభేదిస్తున్నారు. నో అని రిప్లై పెట్టారు. రామసముద్రంలో ఆ స్థాయిలో ప్లాంటేషన్ జరగలేదని చెప్పి మణికంఠ గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నారాయణ గారు, రామకృష్ణ బావిలో కప్పలా ప్రపంచం ఇంతే అనుకున్నాడు పాపం. ఇప్పుడు తెలుసుకుంటే చాలు ప్రపంచం పెద్దదని. 100 మంది అమ్మదు అనుకున్న ఒక్కడే అమ్ముతుంది అన్నాడు. అతని ధైర్యానికి మెచ్చుకోవాలి. కానీ జీవితం అంటే కళ కాదు, అది కవులు రచించే కథ కాదు. రామకృష్ణ గారు దీని చంద్రశేఖర్ రిప్లై ఇచ్చారు. ధైర్యం లేదు, ఏమీ లేదు బ్రో, అతను ఒక అమాయకుడు అంతే. సయ్యద్ బ్రో రోజు హెడ్లైన్స్ వేసి ఎలివేషన్ ఇచ్చాడు, రైతులను ఫూల్స్ చేశారు. నన్ను కూడా కలుపుకున్నారా? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది అన్సీజను, ధరలు భారీగా పెరిగినా కూడా 50 రూపాయలు అటు ఇటుగా పెరుగుతుంది, కానీ భారీగా పెరగదు. దిగుమతి తగ్గితే తప్ప ధరలు పెరగవు. దిగుమతి ఇదే స్థాయిలో ఉంటే మాత్రం ధరలు పెరిగే అవకాశం మిగిలింది చాలాసార్లు చెప్పాను. మీ కామెంట్లో నా సమాధానం అన్నది మీ యొక్క భావాలను 10 మందితో పంచుకునే వేదిక మాత్రమే ఇది. నేనైతే ఎక్కడ కూడా ఆయన అన్నదాన్ని పెరుగుతుంది నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, మీరు గమనించగలరు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఎవరు ఎన్ని ప్రొడక్షన్ ఇచ్చినా ఆవగించేంత అదృష్టం లేనప్పుడు ఆర్కే అయితేమి, పీకే అయితేనేమి ఎవ్వరు ఎవ్వి చెయ్యలేరులే. నాగార్జున గారు కామెంట్ ఇది. ఇక సుధాకర్ గారు, అన్నా ఫస్ట్ డే లాదే రాత్రి 11 గంటలు కానీ చూచే పడుకుంటాను. మీ కామెంట్లో సమాధాన కార్యక్రమం. ఇకపోతే రామకృష్ణ గారు పెట్టిన గడువు దాటింది. ఫిబ్రవరి 20 ధరలు పెరుగుతాయన్నారు. పాయే రామకృష్ణ గారు కాస్త రామకిట్టిగాడాయే అని సోదరు కామెంట్ పెట్టారు. ఇక రమాదేవి గారు, నమస్తే అన్న, నా పేరు రామ. మే నెల జూన్ నెల టమోటా రేట్స్ భారీగా అని నిజం చెప్పను కానీ భారీగా అని చెప్పను కానీ ఉంటాయి చెప్పుకునే అంత. భారీ రేట్లు 5,000, 7,000, 10,000 చెప్పను కానీ 1,000-1,500 పక్క టమోటా సినిమా చూపిస్తుందని రమాదేవి గారు కామెంట్ పెట్టారు. ఇక ఆయనది మరొక కామెంట్, రమా గారు, కంగ్రాట్స్ అన్న, అబ్బే ఈసారి రేటు వచ్చేలా కనబడడం లేదు. ఇంతేనా మన బతుకులు, రైతుల బతుకులు. 2 ఎకరాలు మార్చి 10వ తారీఖు శాంపుల్, 2 ఎకరాలు శాంపుల్. ఏం చేద్దామన్నా, నువ్వేమో అంతా దైవం అంటావు. నేను సిచ్యువేషన్ 4 years కిందట ఏప్రిల్ నెల 10వ తారీఖు స్లో రేట్స్. ఇది పక్కా అన్న, నా అనుభవంతో చెబుతున్నా, 10 years అనుభవంతో చెబుతున్నా. మే నెల జూన్ నెల చెప్పుకునేంత స్థాయిలో 1,000-1,500 ఆయన ఇదివరకు కామెంట్లు చెప్పారు రేట్లు ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.